పండగ ఏదైనా ఈవెంట్ ఏదైనా ఇంటి ముందు ముగ్గులు గుమ్మానికి పూలదండాలు ఉండాల్సిందే కదండి. అవి ఫ్రెష్వి వేసుకుంటాం, ఆర్టిఫిషియల్వి కూడా కొనుక్కొచ్చుకుంటాం. ఇవి అతి తక్కువలో ఎలా చేసుకోవాలో ఒక రకం దండ ఈరోజు చూద్దాం. చాలా రకాలు ఉన్నాయి. ఒకటైతే ఈరోజు చూద్దాం మనం. మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఒక్కసారి వెళ్ళి వీడియోస్ చూడండి, తప్పకుండా నచ్చుతాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దగ్గర బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా, అవి ఏం చేయాలో అర్థం కాదు. దీంట్లో మనకు నచ్చిన కలర్స్ తీసి పక్కన పెట్టుకోవాలండి. ఒక్కొక్క ఇంత విడ్త్ అయితే మాత్రం మనకి మనకు కావాలన్నంత విడ్త్లో ఇంత విడ్త్కి ఒక బ్లౌజ్ పీస్కి 8 అవుతాయండి ఫ్లవర్స్, లేదంటే ఇంకా కొంచెం ఎక్కువ కూడా అవుతాయి. మనకు కావాల్సినంత సైజుని బట్టి మనము ఫ్లవర్స్ చేసుకోవడమే అంతే. అయితే ఇప్పుడు అలా కట్ చేసుకున్న తర్వాత దాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం ఫోల్డ్ చేసి 2 రకాలుగా చేసుకోవచ్చండి. ఫస్ట్ రకం చూపిస్తున్నాను మీకు. సూది దారంతో ఇలా చిన్నగా కుట్టుకోవాలి. మిషన్ లేకపోయినా కూడా పర్లేదు, హ్యాండ్తోనే అయిపోతుంది. ఇది ఎంత ఒక 2 డేస్లో అయిపోతుందండి. ఫ్లవర్స్ చేసుకోవడమే ఆలస్యం నిజంగా. దాన్ని మనం ఎలా అంటే అలా చేసుకోవచ్చు. ఇంకా ఇందులో మనకి బ్లౌజ్ పీస్లలో పట్టు పీసులు కూడా వస్తాయి కదా, అవేమో మనము బ్లౌజెస్ కుట్టించుకోము, ఏమి ఉండదు. ఇందులో పెడితే ఇంకా షైనింగ్ ఉండి చాలా బాగుంటాయండి మధ్యలో పెట్టడానికి. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి ప్లేనే చూపిస్తున్నాను. ఇలా మొత్తం కుట్టిన తర్వాత దగ్గరికి అనాలి. ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత ఈ ఫస్ట్ ముడి ఉంది కదా, దీన్ని మనం ముడి వేసుకోవాలి. కొంచెం లాగి ఆ దారంతో కలిపి ముడి వేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుందండి. అసలు చూసిన తర్వాత మాత్రం చాలా బాగుంటుంది. మీరు చూడండి, ఇలా ముడి వేసుకున్న తర్వాత ఇందాక 2 ఉన్నాయి కదా, వీటిని మనం అటాచ్ చేసుకోవడమే సూత్తో. ఎడ్జెస్ని జాయిన్ చేసుకోవాలి. ఫ్లవర్ అయిపోతుంది. చక్కగా ముడి వేసి ఇలా ఎన్ని కలర్స్ కావాలో మనం చూసుకుని రెడీ చేసుకోవాలన్నమాట. మన దగ్గర ఉన్న కలర్స్ మంచిగా ఉంటాయి అనుకున్నాయి తీసి వాడుకోవాలండి. చూడండి, ఇలా సెట్ చేసుకున్న తర్వాత మీకు ఆ ఫ్లవర్ ఎంత బాగుందో. ఇలా అన్ని కలర్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో రకం ఎలా చేయాలో చూద్దాం. మన దగ్గర కనుక స్టిచ్చింగ్ మిషన్ ఉంటే ఇలా కుట్టేసుకోవచ్చు. దీన్ని ఈ ఫస్ట్ అటాచ్ చేసుకుని దీన్ని కుట్టేసుకోవచ్చు. లేదనుకుంటే దీన్ని కూడా హ్యాండ్తో ఇలా కుట్టేసి ఫస్ట్ జాయిన్ చేయాలి. దాన్ని లోపలికి ఫోల్డ్ చేసి జాగ్రత్తగా చూడండి, ఈజీగా వచ్చేస్తుంది. అది చిన్న ట్రిక్కే కానీ చాలా బాగా వచ్చాయండి ఫ్లవర్స్ మాత్రం. అయితే మనం ఇందాక జాయిన్ చేసుకున్నది మధ్యలోకి వచ్చేటట్టు చూసుకోవాలి. అప్పుడు మనకి సూదికి కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు. అంటే మన ఫింగర్స్కి పెయిన్ లేకుండా వచ్చేస్తుంది అన్నమాట. మొత్తం చివరి వరకు కుచ్చులా కుట్టుకొని దీన్ని ఎండ్ చేసేయడమే. ఇంకా ఫోల్డ్ చేసి కుడుతున్నాం కనుక మనకి ఎక్కడ దారాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉండదు. మీకేమైనా ఇలాంటివి చేసుకోవడం ఇష్టమైతే నాకు కామెంట్స్లో చెప్పండి. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి అవుట్పుట్. అయితే మీరు 2 కలర్స్లో చేసుకోవచ్చు, లేదు 2 to 3 కలర్స్లో చేసుకోవచ్చు, మల్టీ కలర్ కూడా చేయొచ్చు. నేనైతే మల్టీ కలర్ చేశాను. వాష్ చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ డస్ట్ అయితే. ఇలా కలర్స్ అన్నీ చేసుకుని మంచి కలర్స్ అంటే ఎల్లో, రెడ్, మెరూన్, గ్రీన్ బాగుంటాయండి. వైట్ కూడా చాలా బాగుంటుంది. మల్టీ కలర్ కనుక నేను ఇంకా అన్నీ దాదాపుగా వాడాను, బాగుంటుందని. వాటిని అన్నిటినీ ఇలా దారాన్ని గుచ్చుకోవడమే, మనం ఎన్ని కావాలనుకుంటే దాన్ని బట్టి. అంతే అండి. అసలు ఎంత బాగుందో. మీకు నచ్చితే నాకు కామెంట్స్లో చెప్పండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.